అందరికీ హాయ్ అండి. సో ఈరోజు మనము ఒక మంచి టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ వీడియో అందరికీ కూడా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని యూజ్ చేసుకొని మీరు ముందుకు ఎక్కడ డౌట్స్ లేకుండా కూడా ఏదైనా సరే మీరు మీ అంతగా మీరే స్వచ్ఛందంగా చేసుకోవచ్చు అనమాట. సో మనం ఈరోజు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే, ఈ వీడియోలో పికప్ సెంటర్ తీసుకుంటారు కదా. సో పికప్ సెంటర్ తీసుకున్న తర్వాతకి మనము ఆల్రెడీ డాక్యుమెంటేషన్ చేపిస్తాం కదా. సో నోటరీ చేపిస్తాం కదా. సో ఈ నోటరీ చేయించినాక మనము ఎక్కడ అప్లోడ్ చేయాలి, అదేవిధంగా అప్లోడ్ చేసినాక ఆల్రెడీ మనం కంపెనీకి పంపించేస్తాం డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్ అక్కడ రీచ్ అయిన తర్వాతకి మనం ఏం చేస్తామంటే, వాళ్ళు అక్కడికి రీచ్ అయిన వెంబడే మనం ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ మన అమౌంట్ పంపిస్తాం కదా 50,000ది. సో ఆ 50,000కి మళ్ళీ మనం ఇక్కడ మన ప్రోడక్ట్ చూసింగ్ అని చేసుకుంటాం కదా. సో ఆ ప్రోడక్ట్ చూసింగ్ ఎక్కడ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు వీడియో ద్వారా చెప్పబోతున్నాను. సో దాని డాక్యుమెంట్స్ ఏ విధంగా చేయించాలి, అదేవిధంగా మనం మళ్ళీ అంటే మనము 20 ఆప్షన్లో ఏలో కానీ దానిలో ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మీకు ఇంకో వీడియోలో నేను చూపిస్తాను. తర్వాత ఇది మాత్రం మన పికప్ సెంటర్ డాక్యుమెంట్స్ మన కంపెనీకి పోయిన తర్వాతకి ఎలా మనము ఏవైతే మనకు ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి ఏ విధంగా మనం చూజ్ చేసుకోవడానికి ఇప్పుడు మనము కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం అనమాట. సో ఏమైందంటే, ఇప్పుడు మనము దానిలోకి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఎవరైతే పికప్ ఐడి తీసుకుంటున్నారో వాళ్ళ ఐడిని మనం ఇక్కడ ఓపెన్ చేయాలి. సో మరి వాళ్ళ ఐడి నెంబర్ ఎక్కడ ఉంటుంది? సో వాళ్ళ ఐడి నెంబర్ కంపల్సరీ మనం తీసుకొని ఐడి మీద మనము ఓపెన్ చేసుకున్న తర్వాతకే మనకు తెలుస్తుంది. సో నేను ఐడి నెంబర్ ఫస్ట్ నేను చూసుకుంటున్నాను. సో మనకు ఐడి నెంబర్ తీసుకున్న తర్వాతకి మనం ఐడి కంపల్సరీ ఓపెన్ చేయాలి. సో మనం క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాతకి మనకు ఐడి అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాతకి మనము 20Gలోకి వెళ్ళాలి. సో మన ఆప్షన్ ఉంది 20Gలో 20, అదేవిధంగా చూసుకుంటే Gలోకి వెళ్ళాలి. సో Gలో ఏమని ఉంటుంది, పికప్ సెంటర్ ప్రోడక్ట్ రిక్వెస్ట్ టు అడ్మిన్. ఓకేనా. సో మనం దీన్ని క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ మనం మెయిన్గా అడ్రస్. సో అడ్రస్ కంపల్సరీ మనకి ఏది ఇంటికి రావాలో అడ్రస్ కంపల్సరీగా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా. మనం ఏదైతే అడ్రస్ ముందేమో తీసుకుంటామో సో అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ పికప్ సెంటర్ ఐడి, శాంక్షన్ నెంబర్ వస్తుంది, ఐడి వస్తుంది, నేమ్ వస్తుంది, అలాగే మొబైల్ నెంబర్ కూడా వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఐ వాంట్ మై పార్సల్ బై కొరియర్. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం అడ్రస్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. సో మనకు ఏదైతే రావాలనుకుంటున్నామో ఇంటికి, సో యాజ్ ఇట్ ఈస్గా అడ్రస్ మనం ఇక్కడ కంపల్సరీ మెన్షన్ చేయాలి. సో ఆటోమేటిక్గా మనకి ఏదైతే అడ్రస్ ఇస్తామో దానికే వచ్చేస్తాయి ప్రొడక్ట్స్. సో టోటల్గా ఏదైనా సరే అడ్రస్ మాత్రం మిస్టేక్ ఉండొద్దు, ఇదే మెయిన్ ఇంపార్టెంట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా చూసుకుంటే ఇది అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఏంటి, ఆటోమేటిక్గా మళ్ళీ ఇంతకుముందు పర్మనెంట్ అడ్రస్ వస్తుంది, నేమ్ వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ సిటీ నేమ్ వస్తుంది, అన్నీ వస్తాయి. తర్వాతకి ఇక్కడ స్టార్ మార్క్ ఉంది చూసారా, సెలెక్ట్ యువర్ ప్రోడక్ట్ కేటగిరీ అని 50,000 కింద. సో ఇక్కడ మనం ప్రోడక్ట్ క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. క్లిక్ చేసుకున్నాక ఏమవుతుంది, కంపల్సరీ మనకు 2 అవకాశాలు వస్తాయి, 2 ఆప్షన్ అడుగుతారు అనమాట. ఒకటి ఏంటంటే మనకు ఈవీ బైక్సా లేకపోతే మన మ్యాట్రెస్ గురించి అనేది అడుగుతుంది ఆప్షన్. సో అది కంపల్సరీ మనం తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఉంది చూడండి, నెక్స్ట్ సెలెక్ట్ ప్రోడక్ట్ యాజ్ యువర్ చాయిస్, ఏది మీకు కావాలి. సో ఫస్ట్ వచ్చేసి ఏది కావాలనేది మనం ముందే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా. సో సెలెక్షన్ అనేది చాలా సో ముందే సెలెక్షన్ చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే మనం 50,000 పంపించాం కదా, ఆ 50,000కి మనం ఎంతైతే ప్రోడక్ట్ వర్తబుల్లో అది మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఏమంటున్నామంటే, మనము యాక్చువల్ కిట్ అక్కడ ఉంటుంది, బట్ కింద మాత్రం దాని ప్రైస్ వేరే వస్తుంది. ఓకేనా. అప్పుడు మీకు అమౌంట్ ఎంత అనేది మీకు దాని ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చేశాను. సో అట్లా మనము పైన ఒకటి తీసుకున్నాం కదా, దాని కింద మాత్రం రేట్ వేరే వస్తుంది. సో ఇది మన 50,000 నుంచి మనకు డిడక్ట్ అయిపోతుంది. ఇది అయిపోయింది. సో ఒకటైతే అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి. సో 1 by 1 మనము ఏదైతే 50,000కి అయితే అనుకున్నామో దాని ప్రకారంగానే మనము సెట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ చూడండి, ఏదైతే ఉందో ఒకటి అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏంటి, మళ్ళీ ఇంకో ఆప్షన్, ఎందుకంటే మన కిట్స్ 2-3 రకాలు కోరుకుంటాం కదా, 50 PV అని, 100 PV అని, 25 PV అని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ సేమ్ మళ్ళీ వెళ్ళాలి అదే ఆప్షన్లోకి, మళ్ళీ జీలోకి వెళ్ళటం చేయటం. సో ఇవన్నీ
ఎన్నిసార్లు అయితే మీరు అంటే మీకు 50,000కి ఏదైతే వర్తుందో అది మీరు సెలెక్షన్ 50,000 దాకా మీరు చేసుకోవచ్చు. సో ఇది చేసుకున్నాక వితిన్ ఏమంటారు 1 వీక్ ఆర్ 10 డేస్లో మీకు ఇంటికి ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇంతే, ఇంకా సింపుల్ ఏం లేదు. సో ఇది ఇది అయిపోయింది అంటే మనకు ఆటోమేటిక్గా మన ప్రోడక్ట్ మనకు వచ్చేస్తుంది. కాబట్టి టెన్షన్ ఏం లేదు. సో ఈ వీడియో అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే పికప్ సెంటర్ ఉన్న వాళ్ళు, అంటే పికప్ సెంటర్ తీసుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు, సో ఎలా ఆప్షన్ తీసుకోవాలనేది నేను ఈ వీడియో చేసినాను అనమాట. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ వీడియో అందరూ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే పికప్ సెంటర్ తీసుకోవాలనుకున్న కొత్త వాళ్ళకి షేర్ చేయండి. సో ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, అంటే మన అప్లైన్ కాల్ చేసి ఇబ్బంది పెట్టకుండా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. సో అట్లా 50,000కి మీకు ఎంత అయితే వర్తుందో అవి 25 50 అని అట్లా మొత్తం 1 by 1 అట్లా సెలెక్ట్ చేసుకొని పంపిస్తూనే ఉండాలి, అప్పుడు అయిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.